ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమ్మా కాంచన, ఏంటి కూతురు అది ఇది అంటున్నావు? మళ్ళీ ఏమైంది? అదే అన్నయ్య గారు, ఈ సెక్యూరిటీ గార్డు పెళ్ళం అనడమే కాదండి, ఇప్పుడు కూతురెక్కడా అని కూతురు పెడతా ఉండాడు. వీడి గోలు నా వల్ల కావట్లేదండి. కనీసం మీరైనా చెప్పండి వీడికి, మీకు పుణ్యం ఉంటది. ఏమయ్యా శేఖరం, ఏంటే ఈ బుద్ధి లేని పని? మరీ భార్య పిల్లల మీద ఇంత పిచ్చి పెట్టుకుంటే ఎలా? సరే, వాళ్ళు ఎక్కడున్నా నీకు తప్పకుండా దొరుకుతారు. నువ్వేం టెన్షన్ పడకో. ఏంది దొరికేది? కళ్ళ ముందే నా పెళ్ళాన్ని పెట్టుకొని కూడా దీన్ని నా పెళ్ళామని నిరూపించలేకపోతున్నాను. నా కర్మ. చిచి ఛీ! కంచు, ఒక్కసారి దీనికి ముక్కు మీద కోపం ఇంకా తగ్గలేనట్టుంది. దర్శన్, ఏమైంది నీకు? దగ్గరకొస్తే దూరంగా జరుగుతున్నావు. ఏమైంది? ఈ దూరం ఇక ముందు కూడా ఇలాగే ఉండబోతోంది సమీరా. దర్శన్, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? ఇంతవరకు జరిగిందేంటో, ఇక మీదట జరగాల్సిందేంటో మనసుకి బోధపడిన తర్వాత కూడా ఇంకా నాకు అర్థం అవడానికి ఏమీ లేదు సమీరా. ఏంటి వీడు, పరిస్థితి ఏదో తేడా కొట్టినట్టుందే. సమీరా, నేను నీతో ఇలా మాట్లాడడం నిన్ను బాధ పెట్టడమే అవ్వచ్చు, కానీ ఎథికల్గా నా ప్రవర్తన మూలంగా నన్ను నేను చాలా డ్యామేజ్ చేసుకున్నాను. నేను రియలైజ్ అయ్యాను సమీరా. దర్శన్, రియలైజ్ అవ్వడానికి నువ్వు చేసిన తప్పేంటి? శరణ్యని పెళ్లి చేసుకోవడమే కదా? కాదు, పెళ్లి చేసుకోవడం కాదు సమీరా. నేనొక మనిషిని అని మరిచిపోయి సాటి మనిషిని అర్థం చేసుకోకపోవడం నా తప్పు. దర్శన్, నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమించావు కదా? నిన్నే మనసులో ఉండగా మరొకరితో కాపురం చెయ్యలేవు అనే కదా ఎలాగైనా మన ప్రేమని బ్రతికించుకోవాలనుకున్నాం. అనుకున్నావు, కానీ మనం అనుకున్నవన్నీ కరెక్ట్ కాదు సమీరా. అదే నాకు ఆలస్యంగా అర్థమైంది. ఏమంటున్నావు దర్శన్? అవును సమీరా, ఇక మీదట నేను ఇలాంటి తప్పు చేయదలుచుకోలేదు. నేనిది కాదు సమీరా. నన్ను పెంచిన మా అమ్మ పెంపకం ఇది కాదు. ప్లీజ్, ఇక మీదట నన్ను మర్చిపో. దర్శన్, ప్లీజ్ అలా మాట్లాడకు. నేను భరించలేను. వద్దు సమీరా, ఇవేవీ జరిగేలా లేవు. దీన్నింతటితో ఆపేద్దాం. అమ్మో, వీడింక నాకు హ్యాండ్ ఇచ్చేలా ఉన్నాడేంటి? దర్శన్, దర్శన్, నా మాట విను. ఛ! మొత్తం అయిపోయిందనుకున్నాను. నేను చేసిన స్కెచ్ అంతా మట్టిలో కలిసిపోయింది. ఇప్పుడింక నా పరిస్థితి ఏంటి? శరణ్య, ఏంటిది? సారీ అండి, ప్లేట్ కింద పడింది. సారీ ఎందుకు నాకు? అసలు నిన్నెవరీ పనులు చేయమన్నారు? అసలే నీ కండిషన్ బాలేదు. ఈ టైంలో ఈ పనులన్నీ చేస్తున్నావా?
రా కూర్చో. శరణ్య, ఏంటిది? అది అది స్టవ్ మీద చేయి పెట్టినప్పుడు కాలిందండి. బా, సరే ఆగు. అమ్మా, కళ్ళలో నీళ్ళేంటి? మంటగా ఉందా? ఉహుం. బాధ తగ్గుతుంది. బాధ తగ్గితే కూడా కన్నీళ్ళు వస్తాయా? సరే, అన్నం కలిపి తినే పరిస్థితి కూడా నీకు లేదు. నేను తినిపిస్తాను, పర్లేదు కదా? ఉమ్. ఉమ్. ఆ